శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కాంచీపురంలో కామాక్షి దేవాలయము 18 శక్తిపీఠాల్లో రెండవది. అమ్మవారి నాభి పడిన ప్రదేశం. మహాత్ములు ఏం చెప్పారంటే ఈ విశ్వం అంతటిని ఒక స్వరూపం కింద తీసుకుంటే ఆ విశ్వానికే నాభి ప్రదేశం అది అని చెప్పారు. నాభి అంటే మనకి తెలుసు కదా, మన అమ్మకి మనకి మొట్టమొదటి సంబంధం నాభితోనే ఏర్పడుతుంది. అందుకే అక్కడ వెలసిన అమ్మవారితో ప్రజలందరికీ ఎంతో గొప్ప అనుబంధం. కంచి కామాక్షిదేవి అనగానే మనస్సు ఉప్పొంగిపోతుంది కదా. భూమిపై ఉన్న శక్తులన్నీ తనలో ఇముడ్చుకున్న తల్లి. కాంచీపురంలో చూడండి, ఎన్నో శివాలయాలు ఉన్నాయి, ఎన్నో వైష్ణవాలయాలు ఉన్నాయి, కానీ అమ్మవారి ఆలయం మాత్రం అదొక్కటే ఉంది. ఆ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నట్టు ఆ ఆలయంలో కూడా మనం చూడాల్సినవి 24 విశేషాలు ఉన్నాయి. అవన్నీ వీడియోలో చెప్తాను. అన్ని విశేషాలు చెప్పాలి కాబట్టి ఈ వీడియో కూడా ఒక 24 నిమిషాలు పడుతుంది. ఓపిగ్గా చూడండి. ఇది చూస్తే తర్వాత మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి చెందుతారు. సరే, ఆ విషయాలు చెప్పే ముందు అసలు అక్కడ ఒక పౌరాణికమైన గాథ ఉంది. అది చెప్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. అదేమిటి అంటే, ఖండాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని ఏడిపిస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు, స్వామి వాడిని సంహరించు అని. అప్పుడు పరమేశ్వరుడు, ఆ పని అమ్మవారు చూసుకుంటారు, వెళ్ళి అమ్మవారిని శరణు వేడండి. పురంలో బిలాకాశం అని ఒకటి ఉంది. ఆ బిలాకాశంలో అమ్మవారు గుప్తంగా ఉన్నారు, ప్రార్థించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి అని చెప్పాడు స్వామి. ఆ బిలాకాశమే సతీదేవి నాభి కూడా పడిన ప్రదేశం. ఇప్పటికీ అది ఉంది. కాంచీపురానికి వెళ్ళే వాళ్ళలో 199 మందికి ఎక్కడుందో తెలియదు. ఈ వీడియోలో తర్వాత చెప్పుకుందాం. సర్లేండి, ఇంతకీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాంచీపురానికి. వెళ్తే ఆ బిలాకాశంలోకి ఎవరు ప్రవేశించలేరు, అక్కడ అమ్మవారు ఉన్నారు అని తెలుసు. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే చిలుకల రూపంలో అక్కడున్న కాంచీ వృక్షం మీద వాలి ఏడుస్తూ అమ్మవారిని స్తుతి చేయడం మొదలుపెట్టారు. తల్లి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, ఆ భండాసురుడు ఏడిపించి వస్తున్నాడు అని. అప్పుడు అమ్మవారికి వాళ్ళ మీద కారుణ్యం కలిగి, సరే వాడిని సంహరిస్తాను అని చెప్పి ఆ బిలాకాశం నుంచి బయటకు వచ్చారు అమ్మవారు. వచ్చి అష్టభుజాల్లో వచ్చి చాలా తీవ్రమైన రూపంలో వెళ్ళి భండాసురుణ్ణి వధించారు. అదొక పెద్ద యుద్ధం జరిగింది. అంతా అయిపోయి వాడు చనిపోయాక వాడిని ఈడ్చుకుని వచ్చి అమ్మవారు అక్కడ ఒక పెద్ద గుంతని ఏర్పాటు చేసి అందులో పాడేసి, వీడిని కప్పెట్టేయండి, పైన ఒక స్తంభాన్ని నిలబెట్టండి అని చెప్పారు. చెప్తే అప్పుడు దేవతలు సరే అని అలాగే చేశారు. ఆ తర్వాత దేవతలందరూ, అమ్మ అమ్మ నువ్వు మళ్ళీ ఆ బిలాకాశంలోకి వెళ్ళిపోకు, మాకు ఎలా దర్శనం ఇచ్చావో అలాగనే ప్రజలందరికీ దర్శనమిచ్చి వాళ్ళని అనుగ్రహించు తల్లి, నువ్వు ఇక్కడే ఉండు, నీకోసం గాయత్రి మండపాన్ని నిర్మాణం చేస్తాం అని చెప్తే అప్పుడు అమ్మవారు సరే అని అభయం ఇచ్చారు. అప్పుడు ఏమైందంటే 4 వేదాలు ఆ మండపానికి 4 గోడలైపోయాయి. అయిపోయి గాయత్రి మంత్రంలో ఉన్నట్టే ఆ మండపంలో కూడా 24 స్తంభాలు ఏర్పడ్డాయి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్తంభము. అక్కడ గర్భాలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. మొట్టమొదట బాలారూపంలో కనిపించటం ప్రారంభించిన అమ్మవారు ఆ తరువాత పాల్గొన మాసం కృష్ణపక్షంలో పూర్వ ఫల్గుణి నక్షత్రం వస్తుంది కదా, అప్పుడు లలితాదేవిలాగా నిజస్వరూపంతో దర్శనమిచ్చి అక్కడ ఆవిర్భవించారు అమ్మవారు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని దివ్యమంగళ విగ్రహం, అసలు అన్ని అమ్మవారి స్వరూపాల్లోనూ త్రిపుర సుందరి లలిత అమ్మవారి స్వరూపం అసలు మాటల్లో చెప్పలేం కదా, సౌందర్యం అమ్మవారిదే. అయితే ఆ దేవతలందరూ చూసి పొంగిపోతే అప్పుడు అమ్మవారు అన్నారు, నేను ఇక్కడే కొలువుంటాను, విగ్రహంలాగా కనిపిస్తా మానవ మాతృలకి, కానీ నా కంటి చూపు పడగానే భక్తుల కామితాలన్నీ నెరవేరుతాయి, అందుకే కామాక్షి అని పిలుస్తారనమాట అని చెప్పి అప్పుడు అమ్మవారు అక్కడ వెలిశారు. ఎన్నో యుగాల నుంచి ఆ శక్తి అక్కడే ఉంది. ఆ తరువాత పరమేశ్వరుడే, మరి అంతటి అమ్మవారిని ఆరాధించాలి అంటే పరమేశ్వరుడికే సాధ్యం. ఆయనే దూర్వాస మహర్షి, పరశురాముడు, ధౌమ్యుడు, శంకరాచార్య స్వామి, ఇలాగా 4 యుగాల్లో 4 రూపాల్లో అంశారూపాల్లో వచ్చి ఆ అమ్మవారిని ఆరాధించారు. ఆ ఆలయం కూడా 4 ఎకరాల పెద్ద ఆలయం. ఇందాక నేను చెప్పినట్టు అందులో చూడాల్సిన 24 విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. నేను ఏ వరుస క్రమంలో చెప్తానంటే, అమ్మవారి దగ్గర మూల విరాట్ ఉంది కదా, అక్కడి నుంచి ప్రారంభించి బయట ప్రాకారం వరకు, అంటే అమ్మవారి మూల విరాట్ ఉన్నది మొట్టమొదటి ప్రాకారం అనుకుంటే అక్కడి నుంచి బయటకు వస్తూ స్టెప్ వైజ్ చెప్తాం. మొత్తం 3 ప్రాకారాలు ఉన్నాయి. సరే, మొట్టమొదట మనం చూడాల్సింది కామాక్షి అమ్మవారిని. పద్మాసనంలో ఉంటారు ఆ తల్లి. 4 చేతుల్లో పాశము, అంకుశము, చెరకు విల్లు, పంచపుష్పాలు ఉంటాయి. ఆ పంచబాణాల పైన చిలుక వాలి ఉంటుంది. అది మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఇంకా అమ్మవారి రూపం అయితే నయన మనోహరం. కాంచీపురం వెళ్ళిన అందరికీ తెలుసు. ఏమిటంటే దర్శనానికి వెళ్తారు, ఒకసారి చూస్తారు, మళ్ళీ వెళ్ళి క్యూలో నించుంటారు, మళ్ళీ చూస్తారు. అలా ఎన్నిసార్లు చూసినా అమ్మవారిని తనివి తీరదు ఆ తల్లి లలితా త్రిపుర సుందరి. సర్లేండి.
ఇప్పుడు ఆ క్షేత్రంలో అమ్మవారు 5 రూపాల్లో వెలిసారు. ఒకటి మన మూల విరాట్ కామాక్షి స్వరూపం. ఇంకా తపో కామాక్షి, బంగారు కామాక్షి, అంజన కామాక్షి, ఉత్సవ కామాక్షి అని ఇంకొక 4 స్వరూపాలున్నాయి. ఆ 4 ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మనం చూడవలసిన రెండవది తపో కామాక్షి. ఆ అమ్మవారు మూల విరాట్‌కి కుడి పక్కన చిన్న స్వరూపంలో ఉంటారు. చాలామంది కాంచీపురం వెళ్ళిన వాళ్ళు అసలు చూడరు. ఉందని కూడా చాలామందికి తెలియదు. ఆ అమ్మవారు ఒంటి కాలు మీద నిలబడి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా విచిత్రమైన భంగిమలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఏమిటండి అంటే, ఒకసారి పార్వతీదేవి, పరమేశ్వరుడు సరసం ఆడుకుంటుంటే పార్వతీదేవి పొరపాటున పరమేశ్వరుడి కన్నులు మూసింది. ఆ దేవతా స్వరూపాల కన్నులంటే మామూలువి కాదు. మనకి లలితా సహస్రనామంలో అంటారు చూడండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి. కన్ను మూస్తే ప్రళయము, కన్ను తెరిస్తే సృష్టి. అంతటి దేవతాశక్తులు కదా. అలా కన్ను మూసేసరికి శివుడిది మొత్తం ప్రపంచమంతా అంధకార బంధురం అయిపోయి సూర్యుడు, చంద్రుడు ఇంకెవ్వరు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత అమ్మవారు కన్నులు తెరిచాక, అయ్యో పొరపాటున ఎంత తప్పు చేశాను, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి తపస్సు చేయడానికి భూమి మీదకి దిగొచ్చారు. ఆ తరువాత చాలా ప్రదేశాల్లో తపస్సు చేశారు. నేను మీకు అరుణాచలం చరిత్రలో కూడా ఒక చోట చెప్పాను. అలాగే కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద తపస్సు చేశారు. అలాగనే చెన్నై దగ్గర మాంగాడు అని ఒక క్షేత్రం ఉంది, అక్కడ తపస్సు చేశారు. అలాగనే కాంచీపురంలో కామాక్షి ఆలయం దగ్గర తపస్సు చేశారు. ఆ చేసిన ప్రదేశమే తపోకామాక్షి ఉన్న ప్రదేశం. అమ్మవారికి నేను ఇందాక చెప్పిన బిలాకాశం ఉంది, అది మనం చూడవలసిన మూడవది. కానీ అక్కడికి మనని వెళ్ళనివ్వరు, మనకి కనిపించదు. జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. ఏమిటంటే, అక్కడ ఒక చిన్న బిలం లాంటిది ఉండి అందులోంచి అమ్మవారు బయటికి వచ్చారు. అక్కడే సతీదేవి నాభి కూడా పడిన ప్రదేశం అంటారనమాట. మనని దగ్గరికి వెళ్ళనివ్వరు అసలు, అది గర్భాలయం లోపల ఉంది. అర్చక స్వాములు ఏం చేస్తారంటే, ఆ బిలాకాశం చుట్టూ పువ్వులు పెట్టి ఉంచుతారు. మనం దూరం నుంచి చూసినా సరే కనిపిస్తుంది. తపోకామాక్షికి సరిగ్గా కింద ఉంటుంది అనమాట, పాదాల దగ్గర. మనకు ఆ పువ్వులు ఇలా రౌండ్గా పెట్టినట్టు కనిపిస్తే అది చూసి నమస్కారం చేసుకోండి. ఇంకా నాలుగవది మనం చూడవలసింది ఏమిటంటే, కామాక్షి అమ్మవారి ఏ పటం చూసినా మీరు అమ్మవారి ముందు ఒక తొట్టెలాగా ఉంటుంది కదా. అది ఏమిటండి ఆ తొట్టె అంటే, అది శ్రీచక్రం. దూర్వాస మహర్షి ప్రతిష్ఠించారంటే, ముందు నుంచి శ్రీచక్ర యంత్రశక్తి అక్కడ ఉంది. దానిపైన ఆ యంత్రాన్ని దూర్వాస మహర్షి ప్రతిష్ఠించారు. అయ్య బాబాయ్, అసలు ఆ యంత్రం దాని శక్తికి గర్భాలయం అంతా వేడెక్కిపోయేదిట. అలాగే అమ్మవారు కూడా చాలా తీవ్రమైన శక్తిలాగా ఉండేవారట దూర్వాస మహర్షి కాలంలో. మహర్షులు కాబట్టి వాళ్ళు భరించగలిగేవారు ఆ శక్తిని. కొన్ని వేల ఏళ్ల ముందు ఏమైంది, జనాలు అక్కడ బలులు అవి ఇచ్చి వామాచారం మొదలుపెట్టేశారు కామాక్షిదేవి ఆలయంలో కూడా. దాంతో అమ్మవారు ఇంకా తీవ్రమైన శక్తి అయిపోయారు. ఏ అమ్మవారినైనా సరే మనం ఎలా ఆరాధించామో అన్న దాన్ని బట్టి అమ్మవారు అలా పలుకుతారు అనమాట. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చి అవన్నీ మాన్పించేసి అమ్మవారిని సాత్వికమైన స్వరూపంలో ఉండడం కోసం అని చెప్పి ఆ తీవ్రమైన కళలన్నీ తీసి ఆ శ్రీచక్రంలో పెట్టారు. లేకపోతే రాత్రుళ్ళు అమ్మవారు బయటికి వచ్చి విలయతాండవం చేసేవారు అని కొంత చరిత్రలో రాసింది. అప్పుడు శంకర్ల వారు, అమ్మ ఇక నుంచి నువ్వు సాత్వికంగా ఉండు, నా అనుజ్ఞ లేకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు తల్లి, ప్రమాణం చెయ్యి అన్నారు. అందుకే ఇప్పటికి కూడా అమ్మవారి మూర్తిని రథోత్సవానికి తీసుకువెళ్తున్నారు అనుకోండి, ఆ లోపల శంకరాచార్యుల వారి ఆలయం ఉంది, తర్వాత చెప్తాను. ఆ ఆలయం దగ్గర ఆపి ఆయన అనుజ్ఞ తీసుకుని అమ్మవారు, శంకరా వెళ్ళొస్తానే సరే అని చెప్పి అప్పుడు బయటికి వెళ్ళేలాగా అక్కడ ఒక్కసారి ఆపి అమ్మవారిని చూపించి శంకర్ల వారికి తీసుకువెళ్తారు. భక్తికి మా అమ్మవారు ఎలా లొంగిపోతారు అనడానికి అద్భుతమైన నిదర్శనం ఇది. సరే, ఇంకా ఐదవది మనం చూడవలసింది ఏమిటంటే గాయత్రి మండపం. నేను ఇందాక చెప్పినట్టు అమ్మవారి గర్భాలయం ఉన్న మండపాన్నే గాయత్రి మండపం అంటారు. గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలకి గుర్తుగా అక్కడ 24 స్తంభాలు ఉన్నాయి. అమ్మవారి అనుజ్ఞతో దేవతలు కట్టిన మండపము మూలస్థానంలో అమ్మవారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అందులో కొన్ని చాలా మార్మికమైన మూర్తులు ఉన్నాయి, కొన్ని మార్మికమైన విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవతాశక్తులే వచ్చి అక్కడ వెలిసాయి. అందుకని చాలా శక్తివంతమైన, చాలా మార్మికమైన మండపం అది. గతంలో మనందరినీ లోపలికి వెళ్ళనిచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం అలా వెళ్ళనివ్వట్లే. ఎందుకంటే జనం పెరిగిపోయి గాయత్రి మండపానికి బయట నుంచే చూడాల్సి వస్తుంది. కానీ అభిషేకం టికెట్ కానీ కొన్ని రకాల అర్చనలు ఉన్నాయి, ఆ టికెట్లు కానీ తీసుకుంటే కనుక అప్పుడు లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఒకవేళ మీరు ఆ గాయత్రి మండపంలోకి వెళ్ళినా అక్కడ సాష్టాంగ నమస్కారం మాత్రం చేయకండి. చిన్న మండపం, మనం అతిభక్తికి పోతే కనుక మిగతా భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని నమస్కారం చేసుకుని చూసేసా శక్తులన్నిటిని బయటకు వచ్చేయండి అంతే. ఇప్పుడు గాయత్రి మండపంలో చూడవలసినవి మిగతా శక్తుల గురించి చెప్తాం. మొట్టమొదటిది
మనం చూడవలసిన 6వ ప్రదేశాన్ని అరూపలక్ష్మి అంటారు. నేను ఇందాక చెప్పాను అంజన కామాక్షి అని, ఆ స్వరూపమే అనమాట. వైకుంఠంలో స్వామి నల్లగా ఉంటాడు కదా విష్ణుమూర్తి. అది చూసి ఒక్కసారి లక్ష్మీ అమ్మవారు ఎగతాళి చేశారట, పరిహాసం చేశారట. స్వామి నవ్వి ఊరుకుంటే పదే పదే చేసేసరికి అప్పుడు స్వామికి ఆగ్రహం వచ్చి, నువ్వు భూలోకంలో అరూపలక్ష్మిగా నువ్వు కూడా నల్లగా అంజన స్వరూపంలో వెళ్ళు అని శపించారట స్వామి. అప్పుడు అమ్మవారు కిందకి వచ్చి అంజన లక్ష్మి, అంజన కామాక్షి అని కూడా పిలుస్తారు. ఆ రూపంలోనే అక్కడ కొలువు ఉన్నారు. అది నిజంగా అమ్మవారి స్వరూపం, మనకి విగ్రహంలా కనిపిస్తుంది కానీ. అప్పుడు కామాక్షిదేవి, సరే నువ్వు ఇక్కడే కొలువుండు, నా దర్శనం తర్వాత ఇచ్చే కుంకుమని భక్తులు నీకు సమర్పిస్తారు, కొన్నాళ్ళకి నీ మామూలు స్వరూపం వచ్చేస్తుంది అని చెప్పారు. అప్పుడు అమ్మవారు అక్కడ కొలువు ఉన్నారు. ఇప్పటికి కూడా కామాక్షి అమ్మవారి దగ్గర కుంకుమ ఇచ్చారనుకోండి, అది అందరూ మీరు చూస్తే తీసుకువెళ్ళి అంజన కామాక్షి మీద వేసి అప్పుడు తీసి కొంచెం బొట్టు పెట్టుకుంటారు. ఏమిటండి అంటే ఇదిగో ఇది కారణం. ఇప్పుడు మీకు సందేహం వస్తుంది, ఏమిటండి లక్ష్మీనారాయణలు అలాగా దెబ్బలాడేసుకుంటారా అని. చూడండి, మీరు వెంకటేశ్వర మహాత్మ్యంలో కూడా వైకుంఠంలో లక్ష్మీనారాయణలు దెబ్బలాడుకుంటే ఆ తర్వాత లక్ష్మీదేవి కిందకు వచ్చి కొల్హాపురంలోకి వెళ్ళిపోయింది, స్వామి తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయాడు అని అన్నాం కదా. ఎందుకండి అవంతా? వాళ్ళు కూడా మామూలు భార్యాభర్తల్లో కొట్టేసుకుంటారా సీరియల్లో చూపించినట్టు? అంటే కాదు, మన కోసం, లోక కళ్యాణం కోసం. అక్కడ అలాంటి దెబ్బలాట అవ్వడం వల్లే కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవి వచ్చింది, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు, అంతేనా? అలాగే ఇక్కడ కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కిందకొచ్చి కామాక్షిదేవి ఆలయంలో కొలువు ఉండదలుచుకున్నారు, అందుకని అలా చేశారు. సరే, ఇంకా 7వ ప్రదేశం, ఈ అరూపలక్ష్మి పక్కనే వారాహి అమ్మవారు ఉన్నారు. ఉత్తరాభిముఖంగా ఉంటారనమాట. ఈ ఆలయంలో వారాహిదేవి, శ్యామలాదేవి ఇద్దరు ఉన్నారు. చాలా శక్తివంతమైన దేవతలు ఇద్దరు కూడా, లలితమ్మవారిలోంచి వచ్చిన దేవతలు. ఈ మధ్య ఏమిటి అంటే, కొన్ని సాంప్రదాయాలకి చెందిన వాళ్ళు అమ్మవారిని దూషిస్తూ వారాహి అమ్మవారిని, శ్యామల అమ్మవారిని పూజించకండి, ఉగ్రదేవతలు అని చెప్పి దారుణంగా ప్రచారం చేస్తున్నారు. పాపం చాలా మంది అడుగుతున్నారు కూడా, మీకు ఏ సందేహం లేదు, వారాహి అమ్మవారిని, శ్యామల అమ్మవారిని హాయిగా సాత్వికమైన మార్గంలో శ్యామలా దండకం, వారాహి స్తుతి, అష్టోత్తరం, షోడశోపచార పూజ అలాంటి వాటితో హాయిగా పూజించుకోవచ్చు, నిస్సందేహంగా పూజించుకోవచ్చు, ఇంకా సందేహమే లేదు మీకు. సరే, 8వది సంతాన స్తంభం అని వారాహి అమ్మవారికి ముందే ఉంటుంది. ఆ స్తంభానికి ఎదురుగుండా సంతాన గణపతి అని ఒక వెండి తొడుగు వేసిన గణపతి ఉంటాడు. అందరూ కూడా ఆ స్తంభానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు, ప్రదక్షిణం చేస్తూ ఉంటారు, కొంతమంది సంతానం కావాల్సిన వాళ్ళు. ఆ గణపతికి నాభిరంధ్రం కూడా ఉంటుంది. ఏమిటండి స్తంభం అంటే, దశరథ మహారాజు కూడా దీనికి ప్రదక్షిణమే చేశాడు అని, లేకపోతే దీన్ని ఆయనే ఆ శక్తిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అని మార్కండేయ పురాణంలోనూ ఇంకా కొన్ని చోట్ల ఉంది. అందుకని దానికి ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని అంటారు, అందుకని అందరూ చేస్తూ ఉంటారు. ఇంకా పక్కనే అర్ధనారీశ్వరుడు కొలువు ఉన్నారు, పార్వతీదేవి పరమేశ్వరుడు. అసలు ఆ మూర్తిని ఆరాధిస్తే కనుక భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఉంటే పోతాయంటారు. అది మనం చూడవలసిన 9వ ప్రదేశం. ఆ తరువాత 10వది కల్వుడు సౌందర్యలక్ష్మి అని, విష్ణుమూర్తి అమ్మవారు పక్కపక్కనే ఉంటారు. విష్ణుమూర్తి ఇలా అమ్మవారిని చూస్తూ ఉంటాడు అనమాట. కల్వుడు అంటే దొంగ అని అర్థం. ఇదేమిటండి విష్ణుమూర్తిని దొంగ అంటారా అంటే, నేను ఇందాక చెప్పాను కదా, లక్ష్మీదేవి అరూపలక్ష్మి స్వరూపంలో కిందకొచ్చింది అని. అక్కడ వెలిసారు అమ్మవారు వచ్చాక. ఆ తరువాత శాపం తీరిపోయి మళ్ళీ తన సౌందర్యం తనకు వచ్చేసాక వచ్చి ఇక్కడ సౌందర్యలక్ష్మి అనే రూపంతో వెలిస్తే, అప్పుడు స్వామి, అయ్యో నేను శపించాను కదా, ఎంత బాధ పెట్టాను అని చెప్పి కిందకొచ్చి అమ్మవారైనా ఆగ్రహిస్తారేమో అని చెప్పి దొంగతనంగా అమ్మవారి సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయేట. ఆయన్నే కల్వుడు అని పిలుస్తారు, లేకపోతే చోర పెరుమాళ్ళు అని పిలుస్తారు. మనకి దర్శనం ఇవ్వడానికి ఇద్దరు అక్కడ పక్కపక్కనే వెలిశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియదు ఇది. ఏమిటంటే, నారాయణుడికి 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా భారతదేశంలో. అందులో ఈ చోర పెరుమాళ్ళు కూడా ఒక దివ్య దేశం. కామాక్షిదేవి ఆలయంలో ఒక మూలున్న చిన్న మూర్తి, కానీ ఆ 108 దివ్య దేశాల్లో ఒకటి, తప్పకుండా దర్శించుకోండి. ఇంకా 11వది మనం చూడవలసిన ప్రదేశం ఏమిటంటే, అమ్మవారి గర్భాలయం దగ్గరికి వెళ్ళే, ఈ గాయత్రి మండపం దగ్గరికి వెళ్ళే ద్వారం ముందే అన్నపూర్ణాదేవి ఉంటారు. అన్నం పాత్ర పుచ్చుకుని, గరిట పుచ్చుకుని అమ్మవారు అక్కడ వెలిసారు. ఆ గుడికి 2 చిన్న ద్వారాలు ఉంటాయి, ఒకదాన్ని ధర్మద్వారం అంటారు, ఒకదాన్ని భిక్షాద్వారం అంటారు అనమాట. అక్కడికి వెళితే కనుక ఇంక జీవితంలో ఆకలి బాధ ఉండదు, ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటే అని చెప్తారు. అందుకే అందరూ అక్కడ ఒక్కసారి ఆగి భవతి భిక్షాం దేహి అని అమ్మవారిని అడిగి ఆ తరువాత భిక్షాద్వారం నుంచి బయటకు వస్తారు. ఇది మొట్టమొదటి ప్రాకారం. గర్భాలయంలో అమ్మవారు చుట్టూ గాయత్రి మండపంలో ఉన్న శక్తులు ఇప్పటిదాకా 11 చెప్పుకుందాం కదా. ఇప్పుడు 2వ ప్రాకారం, అంటే కొంచెం బయటకు వచ్చామంటే
ఆ ప్రాకారంలో మనం చూడవలసిన 12వ విశేషం ఉంది. అదేమిటంటే పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి ఉంటారక్కడ. స్వామి అక్కడ ఉండడం ఏమిటండి అంటే ఆయన క్షేత్రానికి పాలకుడు. ఎలాగా? మీకు అయ్యప్ప స్వామి జన్మరహస్యం వీడియో ఉంది కదా పెద్దది. అందులో చెప్పాను వినండి. అయ్యప్ప స్వామి జన్మించాడు కదా హరిహరులకి. ఆ తరువాత నారాయణుడు, పరమేశ్వరుడు ఇద్దరు కూడా స్వామి జన్మించాక వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. వాళ్ళ నిజ రూపాలు తీసుకుని. ఆ తరువాత మరి పుట్టిన పిల్లవాడికి పాలు ఎవరిస్తారు? అప్పుడు కామాక్షిదేవి నేనిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకుని స్తన్యం ఇచ్చారట అమ్మవారు. ఎందుకంటే విశ్వానికే నాభిస్తాను ఆ తల్లి అన్ని జీవులకి, అందరికీ, అన్ని దేవతలకి తల్లే. అప్పుడు ఆ పాలు తాగాక అయ్యప్ప స్వామి తల్లి ఇక్కడి నుంచి ఈ క్షేత్రంలోనే నేను క్షేత్రపాలకుడి కింద కొలువుంటాను అని చెప్పి స్వామి అక్కడ ఉండిపోయాడు. అందుకే మీరు చూస్తే అయ్యప్ప స్వామి, పూర్ణ, పుష్కలాంబ ఇద్దరు కనిపిస్తారు. తర్వాత మనం చూడవలసిన 13వ ప్రదేశం ఆదిశంకరుల వారి ఆలయం. ఇందాక నేను చెప్పాను కదా అమ్మవారు వచ్చి అక్కడ ఆగుతారని. ఆ ఆలయంలో శంకరాచార్యుల వారు భలే ఉంటారు. ఇక్కడే ఒక రహస్యం ఉంది. ఏమిటంటే అది శంకరాచార్యుల వారి భావ సమాధి అని చెప్తారు. అంటే అదేమిటండి శంకరాచార్యుల వారి సమాధి అక్కడెక్కడో కేదార్నాథ్‌లో ఉంది కదా అంటే, కంచి పీఠం ప్రకారం అయితే అది పొరపాటు. ఇదే శంకరాచార్యుల వారి భావ సమాధి అంటారు. అంటే శంకరాచార్యుల వారు అక్కడ కేదార్నాథ్‌కి వెళ్ళి తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు కదా! ఆ వెళ్ళిపోయే ముందు ఆఖరిన కూర్చున్న ప్రదేశం ఇదే. ఇక్కడే శరీరాన్ని వదిలేసి తర్వాత సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళారు అని చెప్తారు. కంచి మఠంలో అది నమ్మకము. దానికి వాళ్ళ దగ్గర ఎన్నో ఆధారాలున్నాయి. అవన్నీ శంకర విజయంలోంచి వాటిల్లోంచి సేకరించి వాళ్ళు నిరూపించారు కూడా. ఏది ఏమైనా సరే అదొక శంకరాచార్యుల వారి ఆలయం. మనకి కాంట్రవర్సీస్ వద్దు గానీ అక్కడ నమస్కారం చేసుకోండి. ఇంకా 14వది దూర్వాస మహాముని ఆలయం. నేను ఇందాక చెప్పాను కదా! శివుడే ఆ రూపంలో వచ్చి కామాక్షి అమ్మవారికి మొట్టమొదట ఆరాధన చేసింది ఆయనే. ఆయనే అక్కడ శ్రీచక్ర స్థాపన చేశారు. అలాగే ఆ పూజా పద్ధతులన్నిటిని సౌభాగ్య చింతామణి అని ఒక గ్రంథంలో రాశారు. ఆ గ్రంథాన్ని ఇప్పటికి కూడా అనుసరించి కాంచీపురంలో పూజలు చేస్తారు అమ్మవారికి. అలాగనే ఆ పక్కనే మీరు చూస్తే గోడ పైన అభిరామి అంతాది అని ఆ శ్లోకాలన్నీ రాసుంటాయి. మీకు గతంలో ఒక వీడియోలో చెప్పా అమృత ఘటేశ్వరుల గురించి చెప్తూ షష్టిపూర్తుల గురించి, అభిరామిదేవి గురించి, అభిరామ భట్టు గురించి చెప్పాను కదా! అమావాస్య రోజు అమ్మవారు పౌర్ణమిని తేవడము కావాలంటే ఆ వీడియో వినండి. అప్పుడు ఆయన చెప్పిన అభిరామ అంతాది అంతా మహనీయుడి పూర్వజన్మ సుకృతం. ఇక్కడ కామాక్షిదేవి ఆలయంలో గోడల మీద చెక్కుంది. సరే ఇంక 15వది మనం చూడవలసింది ఉత్సవ కామాక్షి అమ్మవారి విగ్రహం. అది కూడా రెండో ప్రాకారంలో ఉంది. అమ్మవారు నిలబడి ఉంటే ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సరస్వతీదేవి ఉంటారు. అలాగే ఉత్సవ కామాక్షి ఎదురుగుండా చూస్తే మీరు తుండీర మహారాజు అని ఒక రాజు విగ్రహం ఉంటుంది అమ్మవారికి నమస్కరిస్తున్నట్టు. ఆయన ఈ తొండమండలం అంటారు ఈ ప్రదేశాన్ని. దాన్ని పరిపాలించేవాడు. ఒకసారి అక్కడ తీవ్రమైన కరువు వస్తే ఆయన అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి కనకవర్షాన్ని కురిపించారు. అమ్మవారికి రాజు అంటే పుత్రవాత్సల్యము. అమ్మవారి అనుగ్రహంతో గణపతి స్వరూపమే ఆయనకి కొడుకు కింద కూడా పుట్టింది. ఇది కూడా చరిత్రలో ఉంది. అందుకని ఆయనకి అమ్మవారికి మధ్యలో ఎవ్వరూ నిలబడరు. ఉత్సవ కామాక్షికి ఆయనకి. అందుకే ఎవరైనా అక్కడ దర్శనం చేసుకోదలుచుకుంటే పక్కన నిలబడి 2 మూర్తుల్ని ఇలా దర్శనం చేసుకుంటారు. అంటే మనకి ఆలయంలో నందికి శివుడికి మధ్యలో నిలబడరు. అలాగే ఇక్కడ కూడా. ఆ తరువాత 16వది మనం చూడవలసింది స్వర్ణకామాక్షి అనే ఆలయం. అక్కడ ఆలయంలో బంగారపు అమ్మవారు లేరు కానీ అక్కడ మన పరమాచార్య స్వామి పెట్టిన బంగారపు పాదుకలు ఉన్నాయి. మరి ఆ అమ్మవారి మూర్తి ఏమైందండి అంటే తురుష్కుల కాలంలో ఆ దుర్మార్గులు ఆ మూర్తిని ఎత్తుకుపోదాం అనుకుంటే అప్పుడు శ్యామశాస్త్రి గారి వంశానికి చెందిన కామాక్షిదాసు గారు అనే ఒక మహాభక్తుడు చాలా రహస్యంగా ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి తంజావూరులో పెట్టారు. మనం తంజావూరు వెళ్తే సామాన్యంగా బృహదీశ్వర ఆలయం చూసి వచ్చేస్తాం కదా! అదే కాదు తంజావూరులో స్వర్ణకామాక్షి ఆలయం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఇప్పటికీ ఆ బంగారపు విగ్రహం అక్కడ ఉంది. సరే ఇంక 17వది రాజశ్యామలాదేవి. నేను చెప్పాను కదా ఈ ఆలయంలో వారాహిదేవి, శ్యామలాదేవి ఇద్దరు ఉన్నారని. వారాహిదేవి ఏమో లోపల ఉన్న గాయత్రి మండపంలో ఉంటే శ్యామలాదేవి రెండో ప్రాకారంలో ఉన్నారు. అష్టభుజాలతో అమ్మవారి మంత్రిణీ దేవత మహోజ్వలంగా వెలిగిపోతూ ఉంటారు అమ్మవారు. ఇంకా 18వది ధర్మస్తంభం అని అమ్మవారికి ఎదురుగుండా ఒక చిన్న ధ్వజస్తంభంలా ఉంటుందన్నమాట. అందరూ దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఏమిటండి అంటే దాని వెనకాల ఒక విశేషం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా అమ్మవారు భండాసురుణ్ణి చంపాక ఈడ్చుకుని తీసుకొచ్చి ఒక గోతిలో పడేసి ఇది భూస్థాపితం చేసేసి పైన ఒక స్తంభాన్ని పెట్టండి అని దేవతలకి చెప్పారు అని. అప్పుడు దేవతలు పెట్టిన స్తంభమే అది. అందుకే అమ్మవారు ఎదురుగుండా ఒక చిన్న ధ్వజస్తంభం లాగా అనిపిస్తుంది కానీ కాదు, అసలు ధ్వజస్తంభం బయట ఉంది. ఆ చిన్న స్తంభమే ఆ ధర్మస్తంభం. ఇప్పటికి రెండవ ప్రాకారం అంతా చూసేసాం. ఇంకా బయటకు వస్తే 3వ ప్రాకారంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి. అవి కూడా గబగబా చెప్పేసుకుందాం.
మొట్టమొదటిది ఏమిటంటే మీరు ప్రదక్షిణం చేస్తూ ఉంటే ధ్వజస్తంభం దాటి కొంచెం ముందుకు వెళ్ళాక కాశీ విశ్వనాథ ఆలయం అని ఒకటి ఉంది. ఏమిటండి ఆలయం అంటే అది చరిత్రలోది, పురాణంలోది కాదు. ఎలా వచ్చిందంటే మన అమ్మవారి మూర్తి, కామాక్షిదేవి మూర్తి ఆగ్నేయం వైపుకి తిరిగి ఉంటుంది. మరి ఈ ఆలయంలో తూర్పుని గుర్తించాలి కదా, అందుకని సరిగ్గా తూర్పు వైపుకి తిరిగి ఉండేలాగా ఆలయాన్ని పెట్టారు. అలాగే అమ్మవారు కదా అందుకని పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఇంకా 20వది పంచగంగ పుష్కరిణి అని ఉంది, ఒక పెద్ద పుష్కరిణి అక్కడ. ఆ పుష్కరిణిలో కొన్నిసార్లు అలౌ చేస్తారు, కానీ పుష్కరిణిలోకి దింపగానే ఇప్పుడు దాని విశేషం ఏమిటో చెప్తాను కదా, అక్కడికి వెళ్ళి షాంపూలు, సబ్బులు, స్నానాలు ఇవన్నీ చేసేకండి. మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే పైన నీళ్లు చల్లుకుని రండి, వెళ్ళనివ్వకపోతే దూరం నుంచి నమస్కారం చేసుకోండి అంతే. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భండాసుర దేహాన్ని పూడ్చడానికి గొయ్యి తవ్వారు కదా దేవతలు, తవ్వితే అందులోంచి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. వాడు రక్తబీజుడు లాంటి వాడు అనమాట. వాడు రక్తపు బొట్లు కింద పడ్డాయంటే అందులోంచి మళ్ళీ రాక్షసులు వచ్చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాడిని సంహరించడానికి ఏం చేశాడంటే పరమేశ్వరుడు దేవతలందరినీ ఆ రక్తపు బొట్లు కింద పడగానే మీరు తాగేయండి అని చెప్తే వాళ్ళు తాగేశారు. దాంతో రాక్షసుడు చనిపోయాడు. కానీ వాడి రక్తం తాగి వీళ్ళందరూ దైవ స్వభావాన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళు బాధపడుతుంటే పరమేశ్వరుడు ఉండండి అని చెప్పి జటాజూటంలోంచి 5 ప్రవాహాల్ని కిందకి వదిలాడు. వాటిని పంచగంగలు అంటారు. ఆ వదిలిన ప్రదేశమే అది. అక్కడ స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుంది. అలాగే ఎవరికైనా దుష్ట స్వభావం ఉందనుకోండి, ఎంతసేపు వీళ్ళని వాళ్ళని తిట్టడం అవన్నీ తగ్గించుకోవాలి అని నిజంగా అనిపిస్తే కనుక ఆ తీర్థంలో స్నానం చేస్తే వెంటనే ఆ వ్యగ్రత తగ్గిపోతుంది అని ఉంది పురాణం. ఇంకా మనం చూడవలసిన 21వది ఏమిటి అంటే ఈ తీర్థాన్ని కాపు కాసే భూత నిగ్రహ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. పక్కనే ఉంటాడు. ఒక ఇలాగ సన్నగా పొడుగ్గా ఉన్న 3 అంతస్తుల్లా ఉంటుందన్నమాట. అందులో స్వామి నిల్చొని కూర్చొని పడుకుని 3 రూపాల్లో ఉంటాడు. అదొకటి దర్శనం చేసుకోండి. ఇంక 22వ ప్రదేశం ఏమిటంటే ఇందాక నేను చెప్పాను కదా దేవతలందరూ ఒక చెట్టు మీద వాలి ఏడుస్తూ అమ్మవారిని స్తుతించారు అని. ఆ కాంచీ వృక్షం ఇప్పటికీ ఉంది. దానివల్లే కాంచీపురం అని పిలుస్తారనమాట. ఆ వృక్షం కూడా బయట ప్రాకారంలో ఉంది, కాకపోతే ఆ పురాణాల్లో చెప్పింది కాదు, దాని సంతతి 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 ఇప్పుడున్న వృక్షం. అది కూడా నమస్కారం చేసుకోండి. ఇంక 23వది ఏమిటంటే మనం తూర్పు గోపురం దగ్గర నిలబడి చూస్తే కనుక అటు ఇటు కొంచెం ఎత్తు మీద మహిషాసుర మర్దిని అలాగే భైరవుడు వాళ్ళిద్దరూ ఉంటారనమాట. ఆ భైరవుడు రాత్రి అంతా ఆలయం మూసేసే ముందు ఆఖరి నైవేద్యం ఆయనకి పెట్టి మూసేస్తారు. 2 కూడా చాలా శక్తివంతమైన స్వరూపాలు ఆలయాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత 24వది ఆఖరిది మనం చూడవలసింది ఏమిటంటే తూర్పు గోపురం కింద దాదాపు 10 అడుగుల ఎత్తులో అగస్త్య హయగ్రీవ విగ్రహాలు ఉంటాయి. ఈ క్షేత్రం పరిపూర్ణమైన లలితాస్వరూపం. లలితా సహస్రనామం ఎవరి ద్వారా వచ్చింది? అగస్త్య మహర్షి ద్వారా, హయగ్రీవ స్వామి ద్వారా వచ్చింది, అంతే కదా. వారాహీదేవి 12 నామాలు ఉన్నాయి, అవి ఇచ్చింది కూడా హయగ్రీవ స్వామి. అందుకని అగస్త్య మహర్షిని హయగ్రీవ స్వామిని మూర్తుల రూపంలో అక్కడ పైన పెట్టారు. ఇవి మొత్తం మనం చూడవలసిన 24. అర్థమైంది కదా. ఈసారి కాంచీపురం వెళ్ళినప్పుడు చక్కగా చూసి పొంగిపోండి, అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.